హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాండ్ బాబాయ్. సో అందరికీ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆ, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్ టైం నేను ట్యాక్సీ వ్లాగ్స్గా ప్రారంభించినటువంటి నా ఛానల్ని ఈ రోజున ట్యాక్సీ బాండ్ బాబాయ్గా కన్వర్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించి నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ రోజున మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. సాధారణంగా ఏ ఫీల్డ్లోనైనా ఏ వ్యాపారంలో అయినా సరే కొద్దిపాటి నష్టం వస్తుంది, అది సహజం. కానీ ఎక్కువగా నష్టపోయేది మాత్రం మన ట్యాక్సీ డ్రైవర్లే. డ్రైవర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. దానికి కారణం కూడా ప్రత్యేకించి ఎవరు దీనికి బాధ్యులు అంటే అది కూడా మనమే అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు ట్యాక్సీ డ్రైవర్లు అంటే ఒక ఊర్లో దాదాపు 10 మంది 15 మంది ఉండేవాళ్ళు. వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఎవరు డ్రైవర్ అయినా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలిసావదో, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. డ్రైవర్ బతుకంటే అలాగే ఉంటుంది. కాబట్టి మనం డ్రైవర్ ఉద్యోగం చేయడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు ఆ రోజుల్లో. కాలగర్భంలో ఏమైందంటే డ్రైవర్లు తక్కువైపోయి డ్రైవర్లకి జీతాలు ఎక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో బేటలు కూడా ఎక్కువగా ఉండేవి. సో ఈ రోజున పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కొంతకాలం క్రితం వరకు కూడా ఈ డ్రైవర్ ఫీల్డ్ వ్యవస్థ బాగుండేది. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరు డ్రైవర్ ఫీల్డ్ బాగుంది లేదా ట్యాక్సీ ఫీల్డ్ బాగుంది అని చెప్పేసి 10 మందిని ఎంకరేజ్ చేయడం. 10 మందిని ఎంకరేజ్ చేసేప్పటికి ఎవరికాళ్ళు కూడా డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చేసారు. ఇదివరకు ఊళ్ళో 10 మంది 15 మంది ఉండేవారు. తర్వాత వీధి 20 మంది 30 మంది తయారయ్యారు. కొంతకాలం తర్వాత కాలనీకి ఒకడు ఉండేవాడు, అంటే ఒక వాడకట్టకి ఒకరిద్దరు ఉండేవాళ్ళు. అటువంటిది ఈ రోజున వీధికి ఒక డ్రైవర్ కింద తయారైపోయాడు. వీధికి ఒక డ్రైవర్ కింద వచ్చాడు. వీధికి ఒక క్యాబ్ అయిపోయింది. ఈ రోజు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వీధిలో ఒక 4-5 డ్రైవర్లు. అసలు ఏం పని చేస్తారంటే ఎవరిని కదిలించినా డ్రైవర్. వేరే పని ఏం లేదు. ఇంకెళ్ళకి ఎవడు కదిలించిన డ్రైవరే. దీనికి కారణం ఎవరు అంటే ప్రత్యేకించి కూడా మనమే అని చెప్తున్నాం. ఎందుకంటే మన ఆ రోజున డ్రైవర్ ఫీల్డ్ బాగుంది, వ్యవస్థ బాగుంది, దాన్ని మీరు రండి ఎంకరేజ్ చేసాము, రండి అని చెప్పి ఎంకరేజ్ చేసాము. అలాగే ప్రతి ఒక్కరిని డ్రైవర్ చేయడానికి సాయశక్తిగా కష్టపడ్డాడు. అరే మన డ్రైవింగ్ నేర్పండి అని చెప్పేసి డ్రైవింగ్ నేర్పించడం, లైసెన్స్ వచ్చేదాకా అతనితో పాటు అతనికి సహాయ సహకారాలు అందించడం. అలాగే డ్రైవింగ్ వచ్చిన తర్వాత కూడా అతను మళ్ళీ బండి ఎక్కించేందుకు కూడా ఇతనే, ఎవరైతే నేర్పాడో డ్రైవరు, ఆయనే దగ్గరుండి తనకి బండి అమర్చేలాగా చూసేవాడు. అలాగా ట్రాన్స్పోర్ట్ రంగంలో వచ్చేసి మనకి ఎక్కువగా లారీ ఫీల్డ్లో డ్రైవర్లు తయారు. లారీ ఫీల్డ్ ఎక్కువ డ్రైవర్లు అయిపోయి, ఒక విధంగా చెప్పాలంటే లారీ ఫీల్డ్లో డ్రైవర్లకి సరిగ్గా జీతాలు కూడా ఇవ్వట్లా. డ్రైవర్లు ఎక్కువైపోయి జీతాలు సరిగ్గా ఇవ్వని పరిస్థితుల్లో ఏం చేశారు, ఎవరికాళ్ళు కూడా ట్యాక్సీ మీద పడ్డారు. లారీకి వెళ్తే ఎంత వస్తుంది, బేరు ఇచ్చేసుకునేవాడు. ట్యాక్సీకి వెళ్తే ఎంత వస్తుంది, బేరు చేసుకునేవాడు. ట్యాక్సీకి అది ఇది ఉంటాయి. కాబట్టి ఇది ఇంకా బెటర్, ఊళ్ళో ఉండి ఊళ్ళో తిని ఊళ్ళో పడుకోవచ్చు, ఇంట్లో పడుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ట్యాక్సీ ఫీల్డ్లోకి వచ్చాడు. సో వీడు రావడమే కాకుండా 10 మందిని రమణ చేశాడు. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఎవరైతే లారీ ఫీల్డ్లో ట్యాక్సీ డ్రైవర్లకి సంబంధించి జీతం సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి అన్నారో వాళ్ళంతా ట్యాక్సీ ఫీల్డ్లోకి వచ్చేసారు. ఇప్పుడు ట్యాక్సీల్లో ఎక్కువైపోయి, ట్యాక్సీ ఫీల్డ్లో డ్రైవర్లు ఎక్కువైపోయి, ట్యాక్సీ ఫీల్డ్లో క్యాబ్లు ఎక్కువైపోయి, ట్యాక్సీ డ్రైవర్కి సరైన ఆదాయం లేకుండా పోయింది. ఒకప్పుడు ట్యాక్సీ డ్రైవర్ అంటే అమ్మ హ్యాపీగా బాబు, రోజు నేను నెలకు వచ్చేటప్పుడు 60,000 70,000 సంపాదించుకున్నాడు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ సమానంగా సంపాదించుకున్నాడు. డ్రైవర్ కాస్త ఈ రోజున లేబర్ పనులతో సమానంగా సంపాదిస్తున్నాడు. అంటే రోజువారీ కూలి ఏ విధంగా సంపాదిస్తాడో ఆ 300-400 ఆ విధంగా సంపాదిస్తున్నాడు ఈ రోజున ట్యాక్సీ డ్రైవర్. దీనికి కారణం ఎవరు? ప్రత్యేకించి మనమే. మనంతా మన చేతులారా చేసుకున్నాం. డ్రైవర్లను ఎంకరేజ్ చేసాం. తప్పులేదు, డ్రైవర్ని ఎంకరేజ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఒక డ్రైవర్ని ఎంకరేజ్ చేసిన అదే నోటితో మనం ఈ రోజు డ్రైవర్ ఫీల్డ్లో రావద్దురా, పరిస్థితి బాగోలేదు నిన్న అని చెప్తూ ఉంటే కూడా ఎవరు నమ్మట్లా. అప్పుడు బాగుందంటే మాత్రం ఎంకరేజ్కుంటూ వచ్చేసారు. ఇప్పుడు బాగోలేదని చెప్తే మాత్రం నువ్వు ఒక్కడే తినాలా, మేము తినకూడదని చెప్పి కౌంటర్లు ఇస్తా ఉన్నారు. నిన్నగాక మన మనకింత తక్కువ ఎందుకు వస్తుంది తెలుసా?
అసలు 2017-18లా కరోనాకు ముందు నడిపిన వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయం. అప్పుడు మినిమం 10 కిలోమీటర్లు పోతే ఖచ్చితంగా 250 నుంచి 300 వస్తుండే. ఒక 30 కిలోమీటర్లు పోతే 600 పైన బిల్లు వస్తుండే. మళ్ళీ ఇన్సెంటివ్ ఎక్కువ ఉంటుండే. దాన్ని చూసి నేను అప్పుడు డ్రైవర్గా చేసిన. అది చూసి నేను కారు కొన్నా. నన్ను చూసి నేను ఒక 10 మంది చెప్పినా, వాళ్ళు ఒక 10 మంది కొన్నారు కార్లు. అట్లా ఎక్కువ కార్లు అయిపోయినాయి సిటీలా. బిజినెస్ తక్కువ అయిపోయింది, అందువల్ల రేటు తగ్గింది. మళ్ళా అప్పుడు ఆటో గానీ బైక్ గానీ ఓలా ఊబర్లో లేదు, ఓన్లీ ఒక కార్ ఒకటే ఉండే. అందువల్ల ఇవాళ బిజినెస్ తక్కువ అయిపోయింది మనకు. మిత్రులు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో పెడుతూ చూశాను, చూడండి ఒకసారి మీకు అది కూడా పెడతాను. కిలోమీటర్కి ఎంత వస్తుంది? ఒకప్పుడు కిలోమీటర్కి 15 రూపాయలు, 16 రూపాయలు, 18 రూపాయలు దాకా ఇచ్చిన కిలోమీటర్ ప్రైస్ ఈ రోజున 9 రూపాయలు. డీజిల్ చూస్తేనేమో 100 రూపాయలు డీజిల్. కిలోమీటర్కి 9 రూపాయలు ఇస్తే 10 కిలోమీటర్లకి డీజిల్, 10 కిలోమీటర్లకి 100 రూపాయలు డీజిల్ కట్టిపోతే ఇచ్చి 9 రూపాయలకి ఏమాత్రం వస్తుందండి? ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సిటీల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ జాముల్లో, లేకపోతే ఈ ఉన్న రైడింగుల్లో కిలోమీటర్కి 9 రూపాయలు ఇస్తామంటే మనకి ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది సార్? మనకి రోజువారీ సంపాదన ఎలా ఉంటుంది? సో మిత్రులు, ప్రతి ఒక్కరు గమనించి సాధ్యమైనందుకు ఎవరైనా టాక్సీ ఫీల్డ్లో వస్తారని నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా రావద్దురా నాయన, నీ జీవితం నాశనం అయిపోతుంది నాయన, నువ్వు సంకనాగిపోతావు, నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు అని చెప్పి దయచేసి చెప్పండి. ఒకప్పుడు ఏం పని చేస్తున్నారు అంటే ఏం పని చేయట్లేదు అంటే, ఏ పని చేసుకుపోతే ఆటో నడపచ్చు కదరా అని చెప్పినేవాడు. ఏ పని లేనివాడు ఏం చేసేవాడు? ఆటో నడిపేవాడు. అది కాస్త చదువుకున్న 10వ తరగతి చదివి ఖాళీగా ఉంటుంది దీనికి ఆటో నడుపుకోవచ్చు కదా, స్వయం ప్రతిపత్తిరా అని చెప్పి అన్నాడు. ఆటో నడుపుకునేవాడు. ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాడు కూడా ఆటో నడుపుతున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు కూడా క్యాబ్ నడుపుతున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉద్యోగాలు మానేసి క్యాబ్లు నడుపుకొచ్చారు. అప్పుడు బాగుంది పరిస్థితి అప్పుడు బాగున్నాయి. కానీ ఈ రోజున ఆటోలు క్యాబ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీ అందరికీ చూస్తూ ఉన్నారు, అందరికి తెలుసు. ఈ విధంగా తెలుసుకోవడానికి ఇంకా రండి క్యాబుల్లో రండి, నా సంపాదన ఇలా ఉంది, నేను అద్భుతంగా సంపాదించేస్తాను, మీరు కూడా సంపాదించండి అని చెప్పి ఎందుకు చెప్పుకుంటారు నాకు అర్థం కాదు. మీ సబ్స్క్రైబర్ కోసం అయితే సబ్స్క్రైబర్ పెంచండి రా బాబు అని చెప్పి సబ్స్క్రైబర్ అడుక్కోండి, తప్పలేదు. లేదా లైక్ రావాలి బాబు, లైక్ రమ్మని ఇవ్వమని చెప్పండి, అడుక్కోండి, తప్పలేదు. మీ పరిస్థితి బాగోలేదు, ట్యాక్సీ ఫీల్డ్లో పరిస్థితి బాగోలేదు, పక్కన వాడు కంపెనీ వాళ్ళేమో రేట్లు తగ్గించేసి జీవితాలు ఆగం చేస్తూ ఉంటే, ఏదో ఒకళ్ళు 10 మందికి 15 మందికి ఫీల్డ్లో బాగుంటుంది, బాగా సంపాదిస్తున్నారు, రైట్, సంపాదించట్లేదు దాంట్లో సంపాదిస్తున్నారు. నేను సంపాదించేస్తున్నానని చెప్పేసి మీరు 10 మందికి చెప్పి 10 మందిని మళ్ళీ ట్యాక్సీ ఫీల్డ్లోకి రమ్మని చెప్పి వాళ్ళని 10 మంది తెప్పి వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారో నాకు అర్థం కాదు. మీలాంటి వాళ్ళే నష్టపోతున్నారు. మిగిలిన డ్రైవర్లు ఎవరైనా ఉన్నారంటే అది మీలాంటి వాళ్ళే, కేవలం మీలాంటి వాళ్ళే ఈ టాక్సీ డ్రైవర్లు నష్టపోతున్నారు. దయచేసి అటువంటి వ్యాపారాలు మానేసుకోండి. దయచేసి క్యాబ్ డ్రైవర్లందరికీ యూట్యూబ్లో, ప్రత్యేకించి యూట్యూబ్లో చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ సంపాదన బాగుందా లేదా అనేది పక్కన పెట్టండి. దయచేసి ఫీల్డ్ పరిస్థితి ఇప్పుడు అధ్వాన్నంగా ఉందని చెప్పి మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ ఏంటంటే ఒకడు సంపాదించినాడు కదా, ఒకడు సంపాదించిన ఉద్దేశంతో నేను ఎందుకు సంపాదించకూడదు, ఆడు తింటే తప్పేంటి, ఆడు తింటే లేదు కానీ నేను తింటే తప్పు వచ్చిందా అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచిస్తున్నారు తప్ప 10 మందిలో ఒకరికి బాగుంటుంది, మిగిలిన 9 మందికి బాగోదన్న విషయాన్ని ఎవరు గ్రహించట్లేదు, గమనించట్లేదు. ఒకవేళ గమనించిన ఆ 9 మందిలో నేను లేనని చెప్పి ఆ ఉద్దేశంతో వస్తున్నాడు తప్ప ప్రత్యేకించి అంత పరిస్థితి బాగుందో బాగోలేదని అవగాహన చేసుకుంటలేదు, ఆ పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో చూసాము, ఆ 10 మంది 10 రకాల వీడియోలు పెడితేనేమో 10 మంది బాగుందని చెప్పి అన్నారు, 11వ బాగోలేదని ఎందుకు బాగోలేదని చెప్పి అర్థం చేసుకుంటలేదు, దాని మీద ఆలోచన చేయడం లేదు. వాడు చెప్పాడు రైట్, క్యాబ్ చేసుకున్నాం, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పించేసాం, కింద మీద పెట్టేసాం, అప్పు చేసాం, క్యాబ్ తినేసాం, కరెక్ట్గా సంవత్సరం తిరుగుద్ది. ఆ తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే కనీసం బండి టైర్లో ఇంజిన్ ఆయిల్ మార్పించకుండా కూడా డబ్బులు లేని హీనస్థితికి వెళ్ళిపోతాడు డ్రైవర్. అప్పుడు తెలుస్తుంది బాధ. సో ఫ్రెండ్స్, ఆ రోజున పడే బాధ ఏముంటుందండి సార్, ఇప్పుడు అంతకుముందు చెప్పుంటాడు ఎవడో ఒకడారో బాబు వద్దురా అని చెప్పాను, వాడి మాట గుర్తొస్తుంది. అప్పుడు సంవత్సరం తర్వాత అవును ఆ రోజు వాడు చెప్పాడు, నెత్తి నేరు కూడా చెప్పాడు, నేను వినలేదు, ఈ రోజున బాధపడతా ఉన్నాను, నాకు 3 లక్షలు నష్టం వస్తుంది, 4 లక్షలు నష్టం వస్తూ ఉంది, ఏం చేయని పరిస్థితి అని చెప్పి ఈ సంవత్సరం పాటు నువ్వు సుఖపడిపోయి ఉంటావు కదా, నువ్వు బయట కూలి పనికి వెళ్ళావు, నీ వృత్తి కొనసాగించాలి, కనీసం నీ కుల వృత్తి చేసుకుంటా కూడా నువ్వు పనికిరైనటువంటి ఏదైపోతావు, ఆటో నడుపుకుంటా కూడా పనికిరైన స్థితిలో అయిపోతావు. ఎందుకంటే నామోషి నిన్న ఒక ఏసీ కార్లో తిరిగి నేను ఏంటి ఆటో నడుపుకుంటా సార్ అజ్ఞాన అన్న హీన స్థితికి వచ్చేస్తాను.
కానీ ఒకటి చెప్తున్నాను బ్రదర్, దయచేసి మీరు క్యాబ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవాలన్న ఆలోచన ఉంటే కూడా ఒకటికి 100 సార్లు, ఒకటికి 10 సార్లు చెప్పిన, ఒకటికి 100 సార్లు ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకటికి 10 మందిని ఎంక్వైరీ చేయండి. 10 మందిలో 8 మంది 8-9 మంది ఏది దేనికి మొగ్గు చూపుతారు దానికి మొగ్గు చూపండి. కానీ ఒకసారి మనస్ఫూర్తిగా ప్రత్యేకించి మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా 1-2 సార్లు 1-10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి బ్రదర్స్. ఓకే, ఇక ముందు ఏ ఒక్క డ్రైవర్ జీవితం నాశనం కాకూడదని, ఒక డ్రైవర్ నష్టపోకూడదని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం తప్ప ఎవరిని కించపరచాలనో అవమానపరచాలనో దురుద్దేశంతో ఎటువంటి దురుద్దేశం అయితే నాకు లేదు. ప్రతి ఒక్క డ్రైవరు బాగుండాలి, ప్రతి ఒక్క కార్మికుడు బాగుండాలి, ప్రతి ఒక్క వ్యక్తి బాగుండాలనుకునే వ్యక్తిని నేను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని క్యాబ్ తీసుకునే వాళ్ళు, లేకపోతే ఆటో తీసుకునే వాళ్ళు, లేకపోతే వేరే ఇతర ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏ రంగంలో వెహికల్ తీసుకోవాలనుకున్నా 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే నా ఛానల్ మొదటిసారి మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.